నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా బైడెన్ నామినేషన్ ఖరారు. అమెరికాలోని గడిచిన 70 ఏళ్ల చరిత్రలో ఇద్దరు అభ్యర్థులు రెండోసారి మళ్లీ పోటీ పడే అవకాశాలు. గ్రేటర్ నోయిడా మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్ కావడంతో భారీగా వ్యాపించిన మంటలు. గీతాంజలి కేసులో ఎవరిని వదిలిపెట్టేది లేదు. గుంటూరు ఎస్పీ తుషార్ ధూడి. భీమవరాన్ని నేను వదలను. సీట్ల కోత. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు. మహాలక్ష్మి స్వశక్తి మహిళా పథకం ప్రారంభం. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. సమైక్య పాలకులే నయం. నేను గెలుచుంటే దేశంలో అగ్గి రాజేసేవాడిని. కరీంనగర్ సభలో ప్రసంగించిన కేసీఆర్. రోహిత్ శర్మలో అద్భుతమైన నాయకుడిని చూశాను. ఆ రోజు జరిగిన ఘటనను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయిన అశ్విన్. వార్ 2 కోసం కాల్ షీట్స్ ఇచ్చిన ఎన్టీఆర్. హృతిక్ తో సీన్స్ కోసం మరో 30 రోజులు డేట్స్ కేటాయించిన యంగ్ టైగర్. లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు 22,368 వద్ద కొనసాగుతున్న నిఫ్టీ. అమెరికా దేశ అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి అధ్యక్ష అభ్యర్థిగా పోటీ పడనున్నారు. ఈ ఏడాది జరగనున్న దేశాధ్యక్ష ఎన్నికలకు డెమోక్రటిక్ పార్టీ తరఫున ఆయన నామినేషన్ ఖరారు అయింది. బహుశా ఆయన తుది పోరులో రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్తోనే అధ్యక్ష రేసులో పోటీ పడే ఛాన్స్ ఉందని అమెరికా మీడియా పేర్కొన్నది. అమెరికాలోని గడిచిన 70 ఏళ్ల చరిత్రలో ఇద్దరు అభ్యర్థులు రెండోసారి మళ్లీ పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. డెమోక్రటిక్ పార్టీ తరపున బైడెన్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకునేందుకు 1968 డెలిగేట్లను నెగ్గాల్సి ఉంటుంది. అయితే నామినేషన్ కు కావాల్సిన సంఖ్యాబలాన్ని ఆయన దాటివేసినట్లు ఎడిసన్ రీసెర్చ్ తెలిపింది. జార్జియా రాష్ట్రానికి చెందిన ప్రైమరీ ఎన్నికల ఫలితాలు వెలువడడంతో బైడెన్ రూట్ క్లియర్ అయింది. ఇంకా మిస్సిసిపి, వాషింగ్టన్ స్టేట్, నార్థర్న్ మారియానా, ఇంగ్లాండ్స్ ఫలితాలు రావాల్సి ఉన్నది. డొనాల్డ్ ట్రంప్ కూడా రిపబ్లికన్ పార్టీ తరపున దాదాపు తన నామినేషన్ ఖరారు చేసుకునే అవకాశం ఉన్నది. జార్జియా ఫలితాలతో ఆ అంశం తేలనుంది. గత మంగళవారం జరిగిన ప్రైమరీలో ట్రంప్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రేసులో ఉన్న నిక్కీ హేలీ కూడా తప్పుకున్నారు. దీంతో రిపబ్లికన్ పార్టీ తరపున ట్రంప్ తన నామినేషన్ ను చేజిక్కించుకునే ఛాన్స్ క్లియర్ అయింది. గ్రేటర్ నోయిడా మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. చార్మూర్తి చౌక్ వద్ద ఉన్న ఈటరీస్ ఈ ప్రమాదం జరిగింది. ఓ దాబాలో షార్ట్ సర్క్యూట్ కావడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. అక్కడి నుంచి మిగతా దాబాలకు అది పాకింది. అయితే ఏ కారణం వల్ల ప్రమాదం జరిగిందో ఇంకా స్పష్టం కావడం లేదు. మంటల్ని ఆర్పేందుకు 8 ఫైర్ ఇంజిన్లు వచ్చాయి. Check her up.
సోషల్ మీడియా ట్రోల్స్ కారణంగా గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గీతాంజలి అని 28 ఏళ్ల మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ నెల 7వ తేదీన గీతాంజలి ఆత్మహత్య యత్నం చేసిందని గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆత్మహత్య యత్నం చేసిన గీతాంజలిని వెంటనే జీజీహెచ్ కు తరలించినట్టు చెప్పారు. రైల్వే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు తెలిపారు. రైల్వే పోలీసుల దర్యాప్తులో సోషల్ మీడియా పోస్టింగ్స్ ద్వారా మనస్తాపానికి గురైందని తెలిందన్నారు. రైల్వే పోలీసులు కేసును తెనాలి 1 టౌన్ కు ట్రాన్స్ఫర్ చేశామని ఎస్పీ తుషార్ డూడి చెప్పారు. అక్కడ ఎఫ్ఐఆర్ అలర్ట్ చేశామన్నారు. 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. డిజిటల్ ఫుట్ ప్రింట్స్, సోషల్ మీడియా హ్యాండిల్స్ చెక్ చేస్తున్నామని, కొన్ని ఫేక్ ఐడీలు, కొన్ని ఒరిజినల్ ఐడీలు ఉన్నట్లు గుర్తించామన్నారు. అసభ్యకర పోస్టింగ్స్ పెట్టిన వారిని గుర్తిస్తామని, ఈ కేసులో ఎవరిని వదిలిపెట్టేది లేదని ఎస్పీ తుషార్ డూడి పేర్కొన్నారు. 306 APC, that is abetment to suicide. What Gitanjali went through is very disturbing. She was forced to commit suicide just because she posted a video out of excitement. As part of AP Police and AP government, we are committed to the safety of women not only in physical space but in cyberspace also. This cyberspace is as vulnerable for women and children as it is in real physical world. Already we have got few digital footprints, trolls, and even the kind of language that is used I cannot put in front of media also. That is the situation. We have identified certain social media handles. We are still going through it. We would be tracing the people, the original. Few handles seem like they are being operated from by the original owners of the pages. Few handles, they are seem to be outright fake. But we will not stop there. We will identify the IP logs, we'll trace them, and we'll make sure that these perpetrators are brought to the book. As part of Guntur Police and AP Police, I request all women and other people also, whenever they are going through cyberbullying or any harassment, our doors are always welcome. We will take necessary action. We'll make sure that cases are brought to the logical conclusion. Please don't take such extreme step. Think about your family. Gitanjali, she is survived by 2 daughters, one aged 9 years, one aged 7 years. And it is very disturbing as a police officer to me also. టీడీపీ బీజేపీతో పొత్తుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేను తీసుకున్న సీట్లు తక్కువ ఎక్కువ అనేది పక్కన పెట్టండి. జనసేన, టీడీపీ, బీజేపీలు 175 స్థానాల్లో పోటీ చేస్తున్నాయని భావించాలి. జగన్ అధికారంలో ఉండకూడదు. ఒక్కటి దగ్గర ఇంత సంపద ఉండకూడదు. జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికే కాదు దేశానికే ముప్పు. ఏపీలో జగన్ పోవాలి. భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ పోవాలి. వ్యూహం నాకొదిలేయండి, టైమింగ్ నాకొదిలేయండి. వాళ్ళను వ్యూహం సినిమా తీసుకోమనండి. మనం వ్యూహం వేద్దాం. ఏపీనే కాపాడుకునే వాడిని భీమవరాన్ని కాపాడుకోలేనా అని జనసేనాని అన్నారు. మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు సహా పలువురు నాయకులు మంగళవారం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో భీమవరంలో పోటీ చేస్తే బంధుత్వాల పేరుతో ఇబ్బంది పెట్టారు. యుద్ధం చేయనీయకుండా నాకు సంఖ్యలు వేశారు. భీమవరంలో కంటే పులివెందులలో పోటీ చేసి ఉంటే బాగుండేదని అనుకున్నా. పులివెందుల్లో పోటీ చేసి ఓడిపోయి ఉన్నా నేను బాధపడేవాడిని కాదు. సీట్లు తగ్గిపోయాయని కొందరు బాధపడుతున్నారు. కానీ గతంలో నా ఒక్క సీటు గెలిచి ఉంటే ఇవాళ పరిస్థితి వేరేగా ఉండేది. గతంలో జరిగిన తప్పిదాలకు నేను పరిహారం కడుతున్నాను. ఇవాళ నవశకం ప్రారంభించాం. భీమవరంలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి పొత్తులను ముందుకు తీసుకెళ్లడంలో కీలకమైన వ్యక్తి అయ్యారు. గత ఎన్నికల్లో భీమవరం నుంచి నేను ఓడిపోతే నాపై పోటీ చేసిన రామాంజనేయులు చాలా బాధపడ్డారు. భీమవరంలో పార్టీ కార్యాలయం పెట్టుకోవడానికి కూడా స్థలం ఇవ్వకుండా ఎమ్మెల్యే గ్రంథి అడ్డుకున్నారు. నేను పార్టీ కార్యాలయం పెట్టుకోవడానికే గ్రంథి శ్రీనివాస్ అడ్డుకున్నారంటే ఎంత రౌడీజం చేస్తున్నారో అర్థం చేసుకోవాలి. నేను తీసుకున్నది తక్కువ ఎక్కువ ఇవన్నీ మర్చిపోండి. 175 సీట్లు జనసేన పోటీ చేస్తున్నారు. 175 సీట్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది. 175 సీట్లో తెలుగుదేశం పోటీ చేస్తుంది. ఎందుకంటే ఈసారి జగన్ తాలూకు పార్టీని పక్కన పెట్టకపోతే రాష్ట్రానికి కాదు దేశానికే హాని. అది ఒకటి దగ్గర ఇన్ని వేల కోట్ల డబ్బు
ఒక్కడి దగ్గర ఇంత అరాచకం, ఇంత కిరాయి సైన్యం, ఒక్కడి దగ్గర ఇంత అక్రమంగా అధికారం, ఒక్కడి దగ్గర చేరితే ఇంకెవడు బతకలేడు. భీమవరంలో ఇంతమంది పెద్దలు ఉన్నారు, ఎవరు ఒకరు కాదు, ప్రపంచంలో అత్యంత ఎక్కువ ప్రపంచంలోని కుబేర్లంతా ఇక్కడ ఉన్నారు భీమవరంలో. కానీ అందరూ కలిసి ఒక్క రౌడీ ఎమ్మెల్యేకి భయపడాల్సి వస్తుంది, ఎదురు చెప్పలేకపోతుంది. ఎందుకు? దానికి కారణం నేనే బాధ్యతను. దానికి స్థలం నాకు అమ్మడానికి వచ్చి ఎమ్మెల్యే గారు మమ్మల్ని గొడవ మీద పెడతారని మీకు అమ్మలేమని నాకు చెప్పారు. కానీ నేను గొడవ పెట్టుకుందామంటే నాకు నిజంగా చొక్కా జించుకొని నాలాగా నిలబడే ఒక్క వ్యక్తి నుండి కొట్టేసేవాడిని పాటి, ఆ స్థలాన్ని ఇల్లు కట్టేసేవాడిని పాటికి. ఆ బాధ్యత తీసుకోవడానికి భయం వేస్తుంది అందరికి, ఎందుకంటే గొడవ పెట్టుకోవాలి ఎమ్మెల్యేతోటి. నేను ఇవన్నీ పెట్టుకుంది నేను ఈ రోజున వీటన్నిటినీ ముందుకొచ్చి పులపర్తి ఆంజనేయ గారు ఒకటే చెప్పారు. నేను పులపర్తి ఆంజనేయ గారు ఒకటే ఒక బాధ్యత అడుగుతున్నాను ఈ రోజున, కోరిక. నాకు జనసేన ఆఫీస్కి నేను ఎప్పుడన్నా వచ్చి ఉండటానికి నాకు చిన్నపాటి స్థలం చూపించి నా డబ్బులతో నేను కొనుక్కుంటాను. ఎందుకంటే నేను ఎప్పుడు ఉచితంగా ఎవరిని అడగను, నాకు తీసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. ఈరోజు నేను అడుగుతున్నా, ఎందుకంటే నేను భీమవరాన్ని నేను వదలను, నాది. అందుకని అడుగుతాను, రౌడిజం పోవాలి అక్కడి నుంచి, బాధ్యతతో కూడిన వ్యక్తులు ఉండాలి అక్కడ పొలిటికల్ ప్రాసెస్లో. టైమింగ్ అండ్ స్ట్రాటజీ నాకు వదిలేయండి, వ్యూహం నాకు వదిలేయండి. వాళ్ళ వ్యూహం సినిమాలు తీసుకునేవాడి, మన వ్యూహం వేద్దాం. సో మనస్ఫూర్తిగా మీకు మంచి బలంగా మీకు అండగా ఉండేలాగా నేను ఎప్పుడు మీకు ఉంటాను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ. ఆంధ్రప్రదేశ్ని కాపాడుకునేవాడిని, భీమవరాన్ని కాపాడుకోలేమా? ఆంధ్రప్రదేశ్ని హక్కుని చేర్చుకున్నవాడిని, భీమవరాన్ని గుండెల్లో పెట్టుకోలేమా? సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇంకో మారు ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ కలుద్దాం, భీమవరంలో కలుద్దాం. తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆడబిడ్డల ఆశీర్వాదం వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. మంగళవారం ఇక్కడ సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో మహాలక్ష్మి స్వశక్తి మహిళ అనే పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాట తప్పకుండా మడమ తిప్పకుండా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. ప్రత్యేక రాష్ట్రం ఇస్తే ఏపీలో పార్టీకి తీవ్ర నష్టమని తెలిసినా మనకు రాష్ట్రం ఇచ్చారు. కేసీఆర్ 10 ఏళ్ల పాటు మహిళలు ఆడబిడ్డలను పట్టించుకోలేదు. మహిళల ఉసురు తగిలి కేసీఆర్ పదవి పోయింది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తే కేసీఆర్ కుటుంబానికి కడుపు మంటగా ఉంది. ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం వద్దంటూ ఆటో డ్రైవర్లతో ధర్నా చేస్తున్నారు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించే రాజీవ్ ఆరోగ్యశ్రీని కేసీఆర్ నిర్వీర్యం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ పథకాన్ని 10 లక్షలకు పెంచాం. కేసీఆర్ మోదీ కలిసి 400 ఉన్న గ్యాస్ సిలిండర్ను 1200 చేశారు. మహిళలకు భారం కావద్దని మళ్లీ 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నానని కేసీఆర్ 10 ఏళ్లు డబ్బా కొట్టారని తెలిపారు. మీరు అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. ఇవాళ నేను మీ స్టాల్లు చూసినా, మీ నైపుణ్యం చూసినా, మీ కష్టం చూసినా, మీ మార్కెటింగ్ చూసినా, మీ ఆడబిడ్డలందరితోని సంఘాలతోని సభ్యులతో నేను మాట్లాడినా. వాళ్ళతో మాట్లాడక నాకు ఒక మాట అర్థమైంది. మీరెంత మంచి ఉత్పత్తి చేసినా మీకు అమ్ముకోవడానికి ఒక మంచి వ్యాపార కేంద్రం లేదు. ఇవాళ రేపు బట్టలు షాపింగ్ మాల్స్, చెన్నై మాలు, ఆ మాలు, ఈ మాల్ అని పెద్ద పెద్ద లైట్లు పెట్టి వాళ్ళు అమ్ముకుంటారు. కానీ మా ఆడబిడ్డలు అమ్మాలంటే ఎక్కడ ఏమీ లేదు. అందుకే ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా, రాబోయే నెల రోజుల్లో శిల్పారామం పక్కన మా ఆడబిడ్డలు ఉత్పత్తి చేసిన ప్రోడక్ట్స్ అమ్ముకోవడానికి 100 షాపులు మీకు పెట్టించి మీ ఉత్పత్తులు రాష్ట్రం కాదు, జాతీయం కాదు, అంతర్జాతీయ స్థాయిలో మీ ఉత్పత్తులు అన్ని అమ్ముకునే విధంగా మీకు స్టాళ్లు ఏర్పాటు చేపించే బాధ్యత, దానికి అవసరమైన ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటా. నెల రోజులు తిరిగే లోపల శిల్పారామం పక్కన మా మహాలక్ష్మి గ్రూప్లకు స్టాళ్లు ఉంటాయి. మీరు ఏమేమి తయారు చేస్తారో అవన్నీ అక్కడ టాటాలు, బిర్లాలతోని, అదాని, అంబానీలతోని
మా ఆడబిడ్డలు పోటీ పడే విధంగా మీరు తయారు చేసిన వాటిని అక్కడ అమ్ముకునే విధంగా మీకు చట్టబద్ధత కల్పించి మీకు న్యాయం చేసే విధంగా పూర్తి స్థాయిలో వ్యవస్థను ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇవాళ నేను మీకు మాట ఇవ్వదలుచుకున్నా, 1 కోటి మందిని 5 ఏళ్ళు తిరిగే లోపల 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటది. కరీంనగర్ సభలో బీఆర్ఎస్ చీఫ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ సర్కార్ పాలనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సమైక్య పాలకుల పాలన కంటే దారుణంగా ఉందని వాపోయారు కేసీఆర్. పంటలకు నీళ్లు లేక రైతుల పరిస్థితి చూస్తుంటే నాకు కన్నీళ్లు వస్తున్నాయి. పంటలు ఎండుతున్నా పాలకులకు దయ కలగడం లేదు. 3 నెలల్లో రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలకులు ఆగం చేశారు. ఈ పాలన చూస్తుంటే సమైక్య పాలకులే నయం అనిపిస్తుంది. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారు. మొన్న నేను గెలిచి ఉంటే దేశంలో అగ్గిరాజేసేవాడిని, అందరినీ చైతన్యం చేసేవాడిని అని కేసీఆర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కర్రు కాల్చి కాంగ్రెస్ కు వాత పెట్టాలని కేసీఆర్ తెలిపారు. మాయమాటలతో మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని కేసీఆర్ మండిపడ్డారు. రైతు బంధు తులం బంగారం అని 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని విరుచుకుపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేయమని రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతానని అంటున్నారు అని ధ్వజమెత్తారు కేసీఆర్. ఇంకో ఆయన మానవ బాంబు అయితే పేగులు మెడలో వేసుకుంటా అని మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఇదే భాషన మాట్లాడేది. నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇలాంటి భాష ఎన్నడూ మాట్లాడలేదని కేసీఆర్ తేల్చి చెప్పారు. ఈ కరీంనగర్ గడ్డ నుంచి యావత్తు తెలంగాణ ప్రజానీకానికి నేను పిలిపిస్తా ఉన్నా. తెలంగాణ ముఖ్యమంత్రి అంటే తెలంగాణ మాట్లాడే మాటలు, ఆ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు, ఎవరన్నా ముఖ్యమంత్రి పదవులు ఉన్న వ్యక్తి మేము మానవ బాంబులం అయితే మనం మాట్లాడొచ్చునా? మాకు మాట్లాడరాదా? తిట్టానంటే తిట్టు తక్కువన్నాయా? ఇవాళ గీయాలకు మొదలు పెడితే రేపు గీయాల దాకా తిట్టచ్చు. నేను మాట్లాడినా, తెలంగాణ ఉద్యమంలో మాట్లాడినా, తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళను దద్దమ్మలు అన్నా, సన్నాసులు అన్నా, సమైక్యవాదం సమగ్రాభివృద్ధి అంటే సన్నాసులారా ఏది రాని మాట్లాడినా. కానీ ఈ విధంగా 10 ఏళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా నోటి నుంచి ఒక్క రోజన్నా ఒక సందర్భంలోన్నా ఇటువంటి దురుసు మాటలు మీరు విన్నరా? దయచేసి ఆలోచన చేయాలని నేను చెప్పేది చాలా సీరియస్ మాట. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం, 10 ఏళ్ళు బ్రహ్మాండమైన పాలన చేసినాం. మీ అందరికీ తెలుసు, తెలంగాణ వచ్చినాడు కొత్త కుండల ఈగ వచ్చినట్టు, దిక్కు దిశ లేదు, బడ్జెట్ ఎంతో తెలియదు, కరెంటు లేదు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, మంచినీళ్ళకు అన్నమో రామచంద్ర, రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికుల ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు, అప్పుల బాధ భరించలేక ఒక భయంకరమైన పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రజలు నన్ను ముఖ్యమంత్రి చేసిన మీరందరూ కలిసి. నేనేమన్నా అన్నానా? ఆంధ్ర వాళ్ళు మోసం చేసిపోయినారు, డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అని నా నోట్ల నుంచి ఎప్పుడన్నా మీరు విన్నారా? లంకె బిందెల కోసం వచ్చినామని అన్నానా? ఎవడన్నా ముఖ్యమంత్రి లంకె బిందెలని మాట్లాడొచ్చునా? నీకు ఏ పరిస్థితి దొరికిందో ఆ పరిస్థితి మీద ముందటికి ఒక మార్గం వేసుకొని ఎట్లా దాన్ని చక్కగా చేయాలో చేయాలి. మొన్నటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, 10 ఏళ్ళు పనిచేసినాం. ప్రజలు మీకు ఇచ్చిన మాకు అభ్యంతరం లేదు, మాకంత ఈర్ష్య కూడా లేదు. నువ్వు మాకన్నా కుడిచేయి పని చేయి, మాకన్నా మంచిగా పని చేయి, మంచి పేరు తెచ్చుకో, మేము పోటీ పడేటట్టు చూసుకో, మాతో పోటీ పడేటట్టు చూసుకో. కానీ ఈ సీరితము, పండబెట్టి తొక్కుతాము, రైతు బంధు అడితే చెప్తోని కొడతాము. ఒక్క మాట దయచేసి మీరు ఆలోచన చేయాలి. నేను అహోరాత్రాలు కష్టపడి నా రాష్ట్రం భారతదేశానికి తలమానికం కావాలి, ఇక్కడ కరెంటు బాధ పోవాలి. నాకు 2 విషయాలు అయితే నాకు అర్థమైతలేవు. చాలా మందిని అడిగిన నేను ఇదేం కథరాబాయ్ అని. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల జల్లు కురిపించారు. అతని హృదయం స్వచ్ఛమైనదని పేర్కొన్నాడు. ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో అశ్విన్ మాట్లాడుతూ రోహిత్ శర్మ గొప్పతనం గురించి వివరించాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు ఇటీవల ఇంగ్లాండ్తో స్వదేశంలో జరిగిన 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ను 4-1తో గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్లోని 3వ టెస్ట్ మ్యాచ్లో 2వ రోజు
స్టార్ స్పిన్నర్ అశ్విన్ తన తల్లి అనారోగ్యం కారణంగా వెంటనే ఇంటికి ప్రయాణం కావాల్సి వచ్చింది. ఆ సమయంలో జరిగిన ఘటనను అశ్విన్ వెల్లడించాడు. తన తల్లి అనారోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుసుకున్న వెంటనే అశ్విన్ ఇంటికి వెళ్లాలనుకున్నాడు. తన తల్లి ఎలా ఉంది, అపస్మారక స్థితిలో ఉందా అని వైద్యుడిని అశ్విన్ ప్రశ్నించాడు. చూసే స్థితిలో లేదని సమాధానం రావడంతో కన్నీళ్లు పెట్టుకున్నానని అశ్విన్ తెలిపాడు. తాను రాజ్కోట్ నుంచి చెన్నై వెళ్లే విమానాల కోసం వెతకడం ప్రారంభించాను. అయితే రాజ్కోట్ విమానాశ్రయం సాయంత్రం 6 గంటలకు మూసివేయబడుతుంది. అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. రూమ్ లో కూర్చొని ఏడుస్తున్నాను. అదే సమయంలో రోహిత్, ద్రవిడ్ తన గదికి వచ్చారు. ఆలోచించడం మానేసి మీ కుటుంబ సభ్యుల వద్దకు వెళ్ళు అంటూ రోహిత్ సూచించగా వెళ్లడానికి ఆ సమయంలో రాజ్కోట్ నుంచి విమానం లేదని నేను చెప్పాను. ఆ సమయంలో రోహిత్ శర్మ చార్టర్ విమానం బుక్ చేసేందుకు తన సాయశక్తులా ప్రయత్నించాడని అశ్విన్ తెలిపారు. అంతేకాదు టీం ఫిజియో కమలేష్ ను నాతో పాటు చెన్నైకి వెళ్లమని రోహిత్ సూచించాడు. నేను వద్దని చెప్పాను. కానీ నేను విమానాశ్రయానికి వెళ్లేసరికి కమలేష్ తన బ్యాగ్ తో రెడీగా ఉన్నాడు. పూజారాకుడు వచ్చాడు. మేము ప్రయాణిస్తున్న సమయంలో రాత్రి 9:30 కమలేష్ కు రోహిత్ ఫోన్ చేసి నా యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాడు అంటూ అశ్విన్ పేర్కొన్నారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ వార్ 2. SRF స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నారు. జాన్ అబ్రహం విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ, శార్వారి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ చిత్రం పక్కా ప్లానింగ్ తో ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ సీన్స్ తెరకెక్కించడం కోసం కూడా పక్కా ప్రణాళికని సిద్ధం చేశారట. ఈ మూవీ కోసం ఎన్టీఆర్ 60 రోజుల డేట్స్ ని ఇచ్చారట. వీటిలో 30 రోజులు తన సోలో సీన్స్ కోసం, మరో 30 రోజులు హృతిక్ తో కలిసి ఉన్న సీన్స్ కోసమట. వచ్చే నెల నుంచి ఎన్టీఆర్ ఈ మూవీ షూటింగ్ సెట్స్ లోకి అడుగు పెట్టనున్నారని సమాచారం. కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ రా ఏజెంట్ గా కనిపించబోతున్నారని సమాచారం. టైగర్, పఠాన్, మేజర్ కబీర్లా ఎన్టీఆర్ పాత్రని కూడా SRF స్పై యూనివర్స్ లోకి తీసుకురాబోతున్నారట. వార్ 2 తరువాత ఎన్టీఆర్ పాత్రతోనే సింగిల్ గా ఓ మూవీ ఉండబోతుందట. బాలీవుడ్ ఎంట్రీతోనే ఎన్టీఆర్ భారీ ప్రాజెక్ట్ ని సెట్ చేస్తుండటంతో ఆడియన్స్ లో భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. మరి వార్ 2 లో తన ప్రెజెన్స్ తో ఎలాంటి పవర్ స్ట్రోమ్ ని తీసుకువస్తారో చూడాలి. కాగా ఈ చిత్రాన్ని 2025 ఆగస్టు 14న రిలీజ్ చేయబోతున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు సూచీలకు దన్నుగా నిలుస్తున్నాయి. ఉదయం 9:28 సమయంలో సెన్సెక్స్ 149 పాయింట్ల లాభంతో 73,817 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 32 పాయింట్లు లాభపడి 22,368 దగ్గర కొనసాగుతుంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.81 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో TCS, HCL, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, విప్రో, మారుతి, సన్ ఫార్మా, L&T, టాటా మోటార్స్, భారతి ఎయిర్టెల్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ITC, బజాజ్ ఫైనాన్స్, HUL, JSW స్టీల్, NTPC, బజాజ్ ఫిన్సర్వ్, SBI, నెస్లే ఇండియా, పవర్ గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. JG కెమికల్స్ షేర్లు నేడు స్టాక్ ఏజెన్సీలో లిస్టు కానున్నాయి. ఈ రోజు రాత్రి అమెరికాలో ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో మదుపర్లు దానిపై దృష్టి సారించే అవకాశం ఉంది. మరోవైపు దేశీయంగా ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 4 నెలల కనిష్టమైన 5.9% చేరింది. పారిశ్రామికోత్పత్తి వృద్ధి నెమ్మదించింది. తయారీ, మైనింగ్, విద్యుత్ రంగాలు నిరుత్సాహపరచడంతో ఈ ఏడాది జనవరిలో 3.8% నమోదైంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా బైడెన్ నామినేషన్ ఖరారు. అమెరికాలోని గడిచిన 70 ఏళ్ల చరిత్రలో ఇద్దరు అభ్యర్థులు రెండోసారి మళ్లీ పోటీ పడే అవకాశాలు. గ్రేటర్
నోయిడా మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్ కావడంతో భారీగా వ్యాపించిన మంటలు. గీతాంజలి కేసులో ఎవరిని వదిలిపెట్టేది లేదు. గుంటూరు ఎస్పీ తుషార్ ధూడి. భీమవరాన్ని నేను వదలను. సీట్ల కోత. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు. మహాలక్ష్మి స్వశక్తి మహిళా పథకం ప్రారంభం. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. సమైక్య పాలకులే నయం. నేను గెలుచుంటే దేశంలో అగ్గి రాజేసేవాడిని. కరీంనగర్ సభలో ప్రసంగించిన కేసీఆర్. రోహిత్ శర్మలో అద్భుతమైన నాయకుడిని చూశాను. ఆ రోజు జరిగిన ఘటనను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయిన అశ్విన్. వార్ 2 కోసం కాల్ షీట్స్ ఇచ్చిన ఎన్టీఆర్. హృతిక్ తో సీన్స్ కోసం మరో 30 రోజులు డేట్స్ కేటాయించిన యంగ్ టైగర్. లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు 22,368 వద్ద కొనసాగుతున్న నిఫ్టీ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.